తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వేతనాల పెంపు విషయంగా 15 రోజుల నుంచి మా నిరసన తెలియజేస్తున్నాం. మా వేతనాలు 30% పెంచాలనేది. దానికి వివిధ రకాలుగా ఛాంబర్లో చాలా రోజుల నుంచి చర్చల పేరుతో పిలుస్తున్నారు. ఆచరణ సాధ్యంగానే కండిషన్లు పెడుతున్నారు. సరే, మీరు కండిషన్లు ఒప్పుకోవాలంటే మాకు ఎంత పర్సెంటేజ్ పెంచుతారని చెప్పేసి మేము క్లారిటీగా ఉన్నా కానీ వారు ఆ క్లారిటీగా చెప్పకుండా మళ్ళా దాటవేత కార్యక్రమం చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అంతిమంగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కార్మికులకి 15 రోజుల నుంచి జరుగుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అని 24 సంఘాల నుంచి 72 మందిని ఆహ్వానించడం జరిగింది. వారు ఈ 2 గంటల సేపు కూడా మీ కష్టాలు ఏంటి అని ప్రతి ఒక్క యూనియన్ నుంచి, ప్రతి ఒక్క యూనియన్ సభ్యుల నుంచి వారి యొక్క వివరణ అంతా పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారు ఒకటే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా అటు నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలి. మీ సమస్యలన్నిటికీ కూడా వెంటనే ఒక 2 రోజుల్లో మనం పరిష్కరించే విధంగా ఏ విధంగా అయితే మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని అన్ని వారు వివరంగా అడిగిన పిదప మేము అంతా క్లారిటీగా చెప్పడం జరిగింది. సరే, ఇలా మాకు వేతనాల పెంపు విషయంలో మేము ఇప్పుడు క్లారిటీగా ఉన్నాము, కానీ మా మీద చాలా నిందలు వేస్తూ ఉన్నారు. మేము అడిగిన దాంట్లో న్యాయం ఉంది అని మేము వారికి పూర్తిగా వివరించడం జరిగింది. కానీ వారికి వివిధ రకాలుగా వారి సమస్యలు వారు చెప్పారు. నిర్మాతలు కానీ ఇంక నిన్న మొన్న వచ్చిన వారందరూ కూడా మా సమస్యలు కూడా ఈరోజు చెప్పాం కాబట్టి వారు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వారు కూడా సేమ్ కండిషన్ల గురించి పూర్తిగా మాట్లాడారు. మేము కూడా కండిషన్ల గురించి ఒక ఫ్లెక్సిబిలిటీగా ఎలా ఉండాలి ఏంటి అనేది క్లారిటీగా మాట్లాడాం. ఏదేమైనా మనందరం కూడా కుటుంబం, ఆ కుటుంబం అనేది మన ఛాంబర్ సమక్షంలో మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మేము ఒక సయోధ్యగా వెళ్ళడానికి మాకు కూడా కొన్ని సూచనలు చేయమని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము వీరశంకర్ గారు, అమ్మిరాజు గారు, అలెక్స్ గారు, అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా మొత్తం కూడా ఏదేమైనా మా వర్కర్స్కి న్యాయం జరగాలి, అలాగే నిర్మాత బాగుండాలని మేము కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ సమస్యకి పరిష్కారం ఇక్కడ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం. సండే వాళ్ళు ఏదైతే అడిగారో 3 సండేలు మాకు కావాలి అని, ఆ 3 సండేల్లో మేము కొన్ని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అది కూడా మేము రేపు అంతిమంగా ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. మేము వర్కర్స్ అందరం కూడా ఒక బహిరంగ సమావేశం లాగా పెట్టుకున్నాం. 24 యూనియన్ల సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక దగ్గర కలిసి ఈ కండిషన్ల గురించి వారందరూ కూడా మా సభ్యులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాము. కంపల్సరీ పెట్టుకోండి, పెట్టాలి కూడా, అందరికి కూడా తెలియాలని కూడా వారు చెప్పారు. కాబట్టి ఏదైతే వాళ్ళు సండేలు అన్నారో సండేలకు మేము ఫ్లెక్సిబిలిటీ ఇస్తామని చెప్పాము. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా రేపు సభ్యులతో మాట్లాడి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పాము. అలాగే 9 to 9 కాల్ షీట్ గురించి పూర్తిగా మాకు దానివల్ల ఎలా లాస్ అవుతుంది, ఎలా కొన్ని యూనియన్లకు బెనిఫిట్ అవుతుంది, అసలు బెనిఫిట్ కాని యూనియన్లు ఏంటి అనేది కూడా క్లారిటీగా మేము అంతిమంగా ఒకటే చెప్పాము. మాకు దానివల్ల ఎంత లాస్ అవుతాము, దానివల్ల ఏంటి, ఆ లాస్కు సంబంధించిన బెనిఫిట్ ఏంటి అన్ని కూడా క్లారిటీగా వారికి వివరించడం జరిగింది. అంతిమంగా రేపు పబ్లిక్ అందరికి చెప్పిన తర్వాత మరలా ఒక 5గురిని రమ్మని చెప్పారు. మా సైడ్ నుంచి ఒక 5గురు, వాళ్ళ సైడ్ నుంచి ఒక 5గురు వస్తాం, మేము పిలుస్తాను. అంతిమంగా సమస్య పరిష్కారం చేద్దాం. ఏదున్నా మన ఛాంబర్, కౌన్సిల్ మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలి. ఏదున్నా నా దాకా వచ్చి మీరు సమస్య ఇప్పుడు వివరించడానికి ఎప్పుడైనా సరే నా డోర్లు తెరిచే ఉంటాయి అని వారు అసలు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వివరంగా ప్రతి ఒక్క యూనియన్లో ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందని వారు అడగడం మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉంది. రేపు జనలబాడీ మా నిరసన ప్లస్ మా జనలబాడీలో అన్ని సమస్యలు మా పబ్లిక్కి వివరించడానికి అక్కడ ఏదైతే ఈ 2 కండిషన్లు ఉన్నాయో ఆదివారాలు కానీ, అలాగే ఏదైతే 9 to 9 కాల్ షీట్ అని వారు అంటున్నారో ఆ 9 to 9 కాల్ షీట్ కూడా సభ్యులందరికీ చెప్పి అక్కడ వారి నిర్మాతల గురించి, వారి సమస్యల గురించి కూడా చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా మేము అక్కడ అందరికీ వివరించి, మా సభ్యులందరికీ వివరించి ఆ తదుపరి మేము ఇక్కడ వచ్చి వారి సభ్యుల యొక్క నిర్ణయాన్ని మీకు తెలియజేస్తామని చెప్పాం. దానికి కూడా వారు ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనా సమస్య త్వరగా పరిష్కారం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడే ఛాంబర్ నుంచి కూడా పిలుపు వచ్చింది, మేము మాట్లాడుతున్నాం ఛాంబర్లో, మీరు కూడా ఛాంబర్కి రావాలని చెప్పారు. కాబట్టి ఏదైనా రేపు మా తరపున అయితే మా నిరసన కంపల్సరీ, ఆ నిరసన అనకుండానే మా సర్వసభ్య సమావేశం లాగా అందరం కూడా ఒక ఐక్య వేదిక లాగా ఏర్పడి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ, మాకు జరగవలసిన న్యాయాలు కానీ అన్ని కూడా అక్కడ కూలంకుషంగా సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మేము ఆ 2 పాయింట్ల మీద మాకు సభ్యుల్లో ఉన్న క్లారిటీ కోసం అని చెప్పి రేపు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత తదుపరి రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మరలా ఇక్కడికి పిలుస్తా అని చెప్పారు. నిర్మాతల్ని, ఛాంబర్ని, భరతభూషణ్ గారిని, ఛాంబర్ పెద్దలను అందరూ పిలుస్తా చెప్పారు. నిరసన కాదు, మేము క్లారిటీ చెప్పామండి. మేము నిరసన తెలియజేద్దాం అనుకున్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు చర్చలకు పిలిచారు కాబట్టి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాం. కాబట్టి రేపు ఏదైతే 2 కండిషన్ల దగ్గర ఆగింది కాబట్టి ఆ 2 కండిషన్లకి మా యొక్క సభ్యులందరికీ 24 కార్మిక యూనియన్ సంఘాల యొక్క సభ్యులందరికీ కూడా వివరించి ఆ 2 కండిషన్లు ఒప్పుకోవాలా వద్దా, ఒప్పుకుంటే ఎలా ఒప్పుకోవాలి, ఒప్పుకోకపోతే ఒప్పుకోకూడదా అనే క్లారిటీ తీసుకోవడానికి రేపు మేము సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఉందండి రేపు. అలాగే ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అట్లాగే మా యొక్క బాధలు కూడా
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి రేపు సీఎం గారికి కూడా మేము పాలాభిషేకం చేసి మా యొక్క బాధలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము రేపు చేస్తున్నాం. ఆ 3 యూనియన్లో కూడా అంతర్భాగమే కంపల్సరీ వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అది చాలా హర్షణీయం. ఎందుకంటే అట్లా ఆ విడగొట్టడం కరెక్ట్ కాదు. వారి పర్సెంటేజ్లో ఏమైనా మార్పులు ఉంటే కనుక కూర్చొని మాట్లాడాలి తప్ప వారి ముగ్గురికి పెంచమంటాం కరెక్ట్ కాదు. అది నేను మాట్లాడతానని చెప్పారు. తప్పనిసరిగా వారి ముగ్గురికి కూడా పెరుగుతాయి వేతనాలు. ఇంకా ఇప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడతారు. ఎప్పుడు అనేది సమయం చెప్తారు వాళ్ళు. కానీ రేపైతే మాత్రం మాకు కార్యక్రమం ఉందని చెప్పాము. వారు కూడా పెట్టుకోమని చెప్పారు. అంటే చాంబర్ ఓ పక్క చిరంజీవిని మీరు కలుస్తున్నారు. చాంబర్ అత్యవసర సమావేశం నిర్మాతలతో పెట్టింది. ఉద్దేశాన్ని ఎలా చూడాలంటారు? అంతిమంగా ఒకటే అండి, చిరంజీవి గారు పెట్టినా బాలకృష్ణ గారు పెట్టినా ఏదన్నా కార్మికుల సంక్షేమం నిర్మాతల సంక్షేమం కోసం ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మా 72 మంది కార్మికులను కూడా కార్మిక నాయకులందరినీ పిలిచి మాట్లాడారంటేనే ఇంకా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. అలాగే వారు కూడా ఒకటే చెప్పారు, ఏదన్నా ఛాంబరు నిర్మాతలు అందరూ కూడా ప్లస్ వర్కర్స్ అందరూ కూడా కలిసి రేపు చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టి ఈ సమస్య వాళ్ళని కూడా పిలుస్తాను. ఏదైనా ఒక పెద్ద మనిషిగా మీ ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదర్చడానికి నేను ప్లాన్ చేస్తాను తప్ప సమస్యని ఇంకా ఎక్కువ జటిలం చేయడం బాగోదు. కాబట్టి వారి సైడ్ సమస్యలు ఉన్నాయి, మీ సైడ్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి నేను మార్గం చూపుతాను. ఆ మార్గం మధ్యలో నా అవసరం ఎంత ఉంటే అంతవరకు నేను సాధ్యమైనంత వరకు మీ ఇద్దరికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాను వారు చెప్పడం జరిగింది. గురువారం నుంచి షూటింగ్లు ఉంటాయనుకోవచ్చా? ఇంకా చెప్పలేమండి, ఇప్పుడే చెప్పలేము. ఏదన్నా క్లారిటీ రావాలి కాబట్టి రేపేళ్ళింట్లో మళ్ళా మా యొక్క కార్యక్రమం చెప్తాం కాబట్టి తప్పనిసరిగా సమస్య పరిష్కారం ఆ రెండు పాయింట్ కండిషన్ల మీద ప్లస్ వారు మాకు ఏదైతే మా వేతనం పెంచాలని మేము భావిస్తున్నామో ఆ పర్సెంటేజ్ విధానం అనేది మాకు నచ్చితే మేము వెంటనే గురువారం నుంచి షూటింగ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా చిరంజీవి గారు సూచనలు మీరు అంగీకరిస్తారా? ఆయన చెప్తే మాకు ఆమోదయోగ్యంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. అది ఆమోదయోగ్యంగా ఉంటే తప్పనిసరిగా మేము అంగీకరిస్తామని చెప్పాము. వారు ఫ్లెక్సిబిలిటీగా విన్నారు. ఏదైనా రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ, ఎందుకంటే మళ్ళీ వారు 21 నుంచి ఉండరు కాబట్టి 21 లోపే సమస్య పరిష్కరిద్దామని చెప్పారు. కాబట్టి మేము అందుబాటులో ఉండమన్నారు. ఏదన్నా రేపటి నుంచి మా సైడ్ నుంచి ఒక 5గురిని రేపటి నుంచి అందరినీ పిలవలేము కాబట్టి ఈరోజు అందరి యొక్క సమస్యలు విన్నారు. ఆ 2 కండిషన్లు ఎందుకు ఒప్పుకోవట్లేదు, దానివల్ల మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది వారు చాలా వివరంగా అన్ని యూనియన్ల యొక్క వివరణ తీసుకున్నారు. కాబట్టి ఆ వివరణ రేపు మా సభ్యులు కూడా తెలియజేసిన తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పాం. కాబట్టి రేపు మేము అందరం కూడా సభ్యుల సమక్షంలో ఆ నిర్ణయం తీసుకుంటాం. చిరంజీవి గారు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే సమస్య జటిలం అవుతున్నప్పుడు అలాంటి ఒక పెద్ద మనిషిగా ఆయన వచ్చి ఇటు కార్మికుల కష్టాలు అటు నిర్మాతల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా ఇరువైపులా ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఆయన ఆలోచిస్తున్నారు. మమ్మల్ని కూడా ఒక మెట్టు మీరు దిగాలి, ఒక మెట్టు వాళ్ళు దిగాలి అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు ఈ సమస్య పరిష్కారం అవడానికి. సో ఈరోజు అందరి యూనియన్ల సమస్యలు ఆయన విన్నారు. కొన్ని అంతకిత విన్న కొన్ని వాటికి వివరణ ఆయన తెలుసుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ల కష్టాలు కూడా చెప్పారు. వాళ్ళు 9 to 9 వాళ్ళ సండేస్ ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్పారు. అసలు ఈ సమస్య పరిష్కారం అవ్వట్లేదని ఫెడరేషన్ నిరసన కార్యక్రమంగా అనుకున్నది మీకు వివరణ ఇస్తున్నాను నేను. అది రేపు జనరల్ బాడీ సమావేశం కాబోతోంది. నిర్మాతలు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఈ 2 ఇస్తే మాకు బెనిఫిట్ అవుతుంది అని అన్నదో అది మెంబర్స్కి అందరూ చెప్పి వాళ్ళ ఆమోదయోగ్యం అయితే డెఫినెట్గా రేపు ఓకే మీ కండిషన్ లేకపోతే ఇలాగ 3 సండేలు అడిగారు కదా ఇంకొక సండే ఇస్తాము అన్నట్టుగా మాట్లాడటం వయా మీడియాగా ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఫైనల్గా చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఫైనల్గా ఇండస్ట్రీ అంతా అవుతే మీరు కూడా ఇండస్ట్రీలో భాగమే, సినిమా జర్నలిస్టులు ఎప్పుడు కూడా కుటుంబంలోనే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏమీ కూడా ఎవరికి వాళ్ళు మీడియాతో మాట్లాడి ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టడం కాకుండా అటు ప్రొడ్యూసర్లు కూడా టెక్నీషియన్లు అవమానించే రీతిలో మాట్లాడటం కానీ, అలాగే టెక్నీషియన్స్ మాకు ఫుడ్ పెట్టేది ప్రొడ్యూసర్ అనే కన్సర్న్తో ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమంది పరుషబద్ధ జాలాలు వాడకుండా ఈ సమస్య పరిష్కారం అందరూ మళ్ళీ తిరిగి సినిమా కుటుంబంలాగా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మేము కూడా డైరెక్టర్ అసోసియేషన్ తరఫున నన్ను ఇక్కడ కోఆర్డినేషన్ కమిటీలో నన్ను పెట్టినందుకు మేము కూడా అదే కోరుకుంటున్నాం. రేపు నా రాగానే అడిగారు నిరసన ఉందానికి. నిరసన అనే ప్రయత్నము ఈ సమస్య పరిష్కారం కావట్లేదన్నప్పుడు జరిగింది. ఇప్పుడు అది సర్వసభ్య సమావేశం అయింది. ప్రొడ్యూసర్ల యొక్క రిక్వెస్ట్ని కూడా రేపు సభ్యులందరికీ తెలియజేసి వాళ్ళకి మన సపోర్ట్ కావాలంటున్నారు, మీరు ఎంతవరకు చేయగలరు, ఇందులో వయా మీడియాగా మనం ఏం చేయగలము, అలాగే వాళ్ళు వయా మీడియాగా మనకి ఏం చేయగలరు అనేది డెఫినెట్గా ప్రతిసారి ఎందుకన్నా ఎక్కువ రోజులు 40 రోజులు 30 రోజులు కూడా షూటింగ్ లాగిన సందర్భాలు ఉన్నాయి. మద్రాసులో కూడా చాలా సందర్భాలు ఇలా జరిగినాయి. ఇదేం కొత్త కాదు. కాకపోతే ఈసారి మా
ఇప్పుడున్న పరిస్థితి ట్రేడ్ ప్రకారంగా మా కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు, అలాగే చిన్న నిర్మాతలు రిక్వెస్ట్ ఉంది. ఇవన్నిటిని ఆలోచించిన అలాగే టెక్నీషియన్ల కష్టాలు ఉన్నాయి. ఇందులో ఒక 5-6 యూనియన్లు ఈ 12 గంటలే కాకుండా ముందు ఒక 2 గంటలు, తర్వాత 2 గంటలు కూడా కష్టపడేవాడున్నారు. సో కేటగిరికల్గా ఇలాగ మొత్తం 24 క్రాఫ్ట్స్ యొక్క సమస్య కాదండి ఇప్పుడు ఈరోజు మాట్లాడుతుంది. అందులో 13 యూనియన్సే డైలీ వేజెస్ ఉన్నారు. ఆ 13 యూనియన్లో కూడా ఒక 5-6 యూనియన్లు ముందుగా లేచి వాళ్ళు ఓనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్విప్మెంట్ ఎక్కించుకుని మళ్ళీ స్పాట్కి వచ్చి వాళ్ళు ప్యాక్ తీసి ఇలాంటి ఒక ఈ 12 అవర్సే కాకుండా 2 అవర్స్ అంటే ఇంచుమించు 16 గంటలు పనిచేస్తూ ఉన్న వాళ్ళని కొంచెం అది ఒక 5-6 యూనియన్లు ఉంటాయి, వాటిని కొంచెం స్పెషల్ మెన్షన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా అన్ని నోట్ చేసుకుని ఏది కూడా మిస్ అవ్వకుండా ఆయన ఒక స్టూడెంట్ లాగా అన్ని రాసుకున్నారు. నిజంగా చిరంజీవి గారు ఇంతే ఓపిక మన ప్రొడ్యూసర్ సైడ్ కానీ మన యూనియన్ సైడ్ కానీ డిస్కషన్ అప్పుడు ఈ రోజు ఎలా జరిగిందో 2 గంటలు చాలా కన్స్ట్రక్టివ్గా డిస్కషన్. ఛాంబర్లో కూడా మా సైడ్ కానీ ప్రొడ్యూసర్ సైడ్ కానీ ఇంత కన్స్ట్రక్టివ్గా మీకున్న ఇబ్బందులు కేటగిరికల్గా మాట్లాడుతూ ఉంటే ఈ 3 గంటలు ఈ 3 నెలలు టైంపాస్ అయ్యేది కాదు. ఇప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా డిస్కషన్ జరగలేదు కాబట్టే ఇలాంటి ప్రాబ్లం ఈ 15 రోజులుగా షూటింగ్లు కొంత ఆగటం జరిగింది. కానీ లేకపోతే ఇటు సైడ్ కూడా వర్కర్స్ సఫర్ అవ్వకూడదు, అలాగే కోట్లకు పెట్టుబడి పెట్టి ప్రొడ్యూసర్లు కూడా సఫర్ అవ్వకూడదు. సో ఫైనల్గా ఎవరి హక్కులు వాళ్ళు కాపాడబడాలి, వాళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించాలి. అలాగే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లు కూడా ఆ రోజు 2000 బిలో ఉన్న వాళ్ళకందరికీ పెంచుదాం ముందు అని ఆ రోజు వాళ్ళు పెంచారు. వీళ్ళు కష్టపడతారు కాబట్టి వీళ్ళు తక్కువ వస్తుంది కాబట్టి అన్నది. అలాగే పైన 3 యూనియన్లు కూడా ఆ రోజుని ఇంత పెంచుతున్నామని ఒక మాట అని ఉంటే ఆ రోజు సాల్వ్ అయిపోయేది. అస్సలు పెంచం అనే పరిస్థితి ఆ రోజు ఉంది కాబట్టి జటిలంగా మారింది. సో మళ్ళీ ఈ రోజున మళ్ళీ వాళ్ళకి పై పెంచుదామని ఒక మెసేజ్ ఇచ్చారు. మళ్ళీ అది కూడా రేపు నెగోషియేట్ అయ్యి మళ్ళీ చిరంజీవి గారే చాలా ప్రోయాక్టివ్గా వాళ్ళని కూడా పిలిచి మీరు చెప్పిన సమస్యలు వాళ్ళకి చెప్తాను, వాళ్ళు చెప్పిన సమస్యలు మీకు చెప్తాను కాబట్టి మళ్ళీ ఇద్దరిని కలిపి ఒకేసారి సాల్వ్ అయ్యేలాగా చేస్తానని చాలా ఇనిషియేట్ చేసినందుకు నేను చిరంజీవి గారు నిజంగా మనస్ఫూర్తిగా ఓ సినిమాని పరిశ్రమని అందరినీ బ్రదర్హుడ్గా చూసే ఆయన ఇనిషియేట్ చేసినందుకు ఆయనకి మొత్తం టెక్నీషియన్స్ అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. 24 కార్మిక సంఘాలు 72 మందిని కూడా వారి ఇంటికి పిలిపించి చాలా మర్యాదలతో స్నాక్స్, టీలు అన్నీ కూడా చాలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు చుట్టాలు వస్తే బంధువులు వస్తే ఎలా చూస్తారో అంత మర్యాదగా చేసి చూసినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మనం ఎవరు వచ్చినా టీ, కాఫీ ఇస్తాం, స్నాక్స్తో సహా తెప్పించి 2 అవర్స్ మా అనిల్ గారు, మా శంకర్ గారు, నేను, మిగతా కార్మిక సంఘాల నాయకులందరూ కూడా చెప్పినంత వివరంగా విన్నారండి. చాలా సంతోషం. ఎందుకంటే అంత టైం స్పెండ్ చేసి ప్రతి అంశం ఆయనకి దాదాపు 40 ఏళ్ళు క్రాస్ అయి ఉంటుంది వారి ఇండస్ట్రీకి వచ్చి. వారు అన్ని కూలంకుషంగా అటు నిర్మాతలకు కానీ, దర్శకులు కానీ, మిగతా మా కార్మికులకు కానీ అన్ని వివరంగా విన్నారండి. 2 డేస్లో దీని అంతటినీ సాల్వ్ చేయగలరని ఆ సత్తా వారికి ఉందని ఈ మీడియా ముందుగా మా అనిల్ గారు, శంకర్ గారు చెప్పారు. డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. రేపు ఎల్లుండిలో మళ్ళీ చక్కగా మీ ముందుకు వస్తామండి. చాలా హ్యాపీగా వెళ్తున్నామండి. అంతే హ్యాపీగా మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాం. ఇంకో రోజు ఇంకా హ్యాపీగా వచ్చి సార్ని కలిసి మీ ముందే అది రిలీజ్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అందరికీ. ఎంతసేపు ఉన్నందుకు నమస్కారం.